ఈరోజు అనగా మార్చి 30వ తారీఖున హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనున్నది. సూర్య భగవానుడు స్వయంగా వచ్చి కిరణాలతో మెరిసిపోతున్నాడు. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉందన్నమాట. ఈరోజు విశాఖ స్టేడియం అంతా ఆరెంజ్ ఆకాశంతో మెరవనున్నది. గ్రహస్థితి విశ్లేషణ ప్రకారం సూర్యుడు గర్జిస్తున్నాడు. అంటే నా పేరుతో ఉన్న ఏ టీమునైనా ముంచేస్తుంది అనే విశ్లేషణ ఇస్తున్నాడు అనమాట. శని ఢిల్లీ టీం మీద కాలు పెట్టాడు. వాళ్ళ బ్యాటింగ్ బోల్తా కొట్టే అవకాశం ఎక్కువగా కనబడుతున్నది. ఎస్ఆర్హెచ్ తొలి 6 ఓవర్లో 100 కొట్టడం అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరంలో కొత్త రికార్డులు బ్రేక్ అవుతాయనే బలమైన విశ్లేషణ ఉన్నది. చంద్రుడు ఢిల్లీ వైపు చూస్తున్నాడు. కానీ కొద్ది మబ్బుగా ఉండే సూచనలు కూడా ఉన్నాయి సుమి. ఇది డీసీకి ఊసరవెల్లి ఫలితాలు ఇస్తుంది అనేదే నమ్మకం. మరియు సన్ రైజర్స్ ప్లేయర్లు కేవలం బౌండరీలు కొట్టడానికే బంతిని చూడాలి. ఢిల్లీ బౌలర్లు రన్అట్ల కోసమే దేవుణ్ణి చూడాలి అనేలా ఉంటున్నది. విజయానికి ముందు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ లడ్డూలు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే గెలిచే తర్వాత స్వీట్స్ పెట్టుకోకుండా ఊరుకోరు సుమి. అయితే మ్యాచ్ విశ్లేషణ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయిపోయాక విశాఖ బీచ్లో బాధగా కూర్చోవడం తప్పదన్నమాటే. సన్ రైజర్స్ హైదరాబాదు విన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది.